అందరికీ నమస్తే అండి. జగన్ 2.0 వస్తుంది. మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం. మళ్ళీ అధికారంలోకి వచ్చాక జగన్ 2.0 ఏంటో చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. ఇది సామాన్యులకు ఎలా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, ఆ పార్టీ నాయకులకి మంచి జోష్ నింపుద్ది. కానీ సామాన్యులకు ఏంటినా ప్రజలను బెదిరిస్తున్నారా, సామాన్యులను బెదిరిస్తున్నారా అనిపిస్తుంది. మేబీ ఆయన హెచ్చరికలు వారి రాజకీయ ప్రత్యర్థులకే కావచ్చు, టీడీపీ వాళ్ళకో, జనసేన వాళ్ళకో, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకో కావచ్చు. కానీ దాన్ని సామాన్యులు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకే వాళ్ళు పీక్స్లో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దారుణాలు పీక్స్లో చేశారు. ఇంకా అంతకన్నా ఎవరూ చేయలేరేమో అనిపించేలా చేశారు. ఇంకా 2.0 వచ్చాక ఇంకా దారుణంగా ఉంటుందంటే ఆ పరిస్థితులు ఊహించుకుంటేనే జనం భయపడిపోతారు. మరోవైపు అధికారం కోల్పోయి సంవత్సరంన్నర అయింది. ఇంకా ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. అయినా ఇప్పటి నుంచే వైసీపీ క్యాడర్ అక్కడక్కడ రప్ప అని మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లికి జాతరకు బలిచ్చినట్టు ఇస్తామని కత్తులు, కటార్లు, కొడవలతో విపరీతంగా బెదిరిస్తున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే జనాన్ని భయపెట్టాలనుకుంటున్నారు. జనాన్ని భయపెట్టి రాజకీయం చేయాలి అనుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టి రాజకీయం చేయాలనుకోవడంలో ఓకే, అది వాళ్ళ పార్టీ విధానం అనుకోవచ్చు. కానీ జనాన్ని భయపెట్టి రాజకీయం చేయాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమే. ఖచ్చితంగా జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2019 నుంచి 2024 వరకు శాంతంగా, పద్ధతిగా, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా పరిపాలిస్తే, అప్పుడు మేము అధికారంలోకి వస్తే తాట తీస్తామని చెప్తే 2.0 ఏంటో చూపిస్తానంటే జనం అరే పాపం ప్రశాంతంగా పరిపాలించడం రెచ్చగొడుతున్నారా బాబు, ఆయన మంచోడు అనుకునేవాళ్ళు. కానీ గత పాలన అంతా దుర్మార్గమే కదా. ప్రజావేదిక ఎందుకు కూల్చారో సమాధానం లేదు. అసలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రజావేదికను కూల్చేశారు. ఎందుకు కూల్చారో సమాధానం లేదు. ప్రాంతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, రాజధాని పేరిట డ్రామాలు, ఇలా చెప్పుకుంటే బోల్డ్ ఉన్నాయి. ప్రతి వారం ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం, ప్రహరీని పగలగొట్టడం, కూలగొట్టడం, కూల్చివేతలు, అరెస్టులు, తలుపులు బద్దలు కొట్టడం, ఇవే ఎక్కువయ్యాయి. సో ఇంకవన్నీ చెప్పుకోవడం అనవసరంలే. సో అప్పుడు ఆ పరిపాలన అలా ఉన్నప్పుడు అది ఇంకా ప్రజల మైండ్లో ఉన్నప్పుడు ప్రజల మైండ్లోంచి పోవడానికి టైం పడుతుంది. ఎన్నాళ్ళంటే ఒక 3-4 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది కాబట్టి ఇంకో సంవత్సరంన్నర, ఇంకో 2 ఏళ్ళు అయితే ఆ ప్రభుత్వ చెత్తని, ఆ ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్తని ఈ ప్రభుత్వం క్లియర్ చేయకుండా ఇంకా వీళ్ళు అదనంగా చెత్త పోస్తే, వాళ్ళు వేసిన చెత్తని వీళ్ళు వేసిన చెత్త డామినేట్ చేస్తే, అప్పుడు సామాన్యులకు ఈ కొత్త ప్రభుత్వం వేసిన చెత్తే కనిపిస్తుంది. కనిపించి ఆ పాత చెత్త మంచిదైపోద్ది. పాత చెత్త కనిపించదు కాబట్టి. అంటే అర్థమైంది కదా. ఆ ప్రభుత్వం కొంత చెత్త వేసి వెళ్ళిపోయారు. జనం వీళ్ళు చెత్త చేస్తున్నారా అని చెప్పి వాళ్ళని ఓడించారు. ఈ ప్రభుత్వం ఆ చెత్తను శుభ్రం చేయకుండా ఆ చెత్త మీద వీళ్ళు కూడా చెత్త వేసారు అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు వేసిన చెత్తే కనిపిస్తుంది తప్ప పాతది కనిపించదు. సో జనం మైండ్లో వీళ్ళు వేసిన చెత్త ఉంటుంది, పాతది కనిపించదు. కాబట్టి మళ్ళీ పాత వాళ్ళ వైపు స్టాండ్ తీసుకుంటారు. మళ్ళీ పాత వాళ్ళని అధికారంలోకి తెచ్చినా తెస్తారు. కానీ రాష్ట్రంలో ఇంకా పరిస్థితి లేదుగా. గతంలో వైసీపీ వాళ్ళు వేసిన చెత్తను అక్కడక్కడ కొన్ని విభాగాల్లో శుభ్రం చేస్తున్నారు. అండ్ కొన్ని చోట్ల వీళ్ళు కూడా చెత్త వేస్తున్నారు. కాబట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదా మేబీ ఆ పార్టీ వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు. కానీ సామాన్యుల్లో ఇంకా నమ్మకం గెలుచుకోలేదు. కూటమి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాలేదు. అన్నిటికంటే ముందు వీళ్ళు ఓడిపోయినందుకు వీళ్ళల్లో కనీసం ఆ పశ్చాత్తాపం కనిపించట్లేదు. ప్రజా తీర్పును గౌరవించిన తీరు కనిపించడం లేదు. ఒక పద్ధతి మారలేదు, విధానం మారలేదు. కాబట్టి ఇంకా మనం అధికారంలోకి వస్తే ఏదో చూపిస్తామంటే జనం హెచ్చరికగానే తీసుకుంటారు. జనాల్ని భయపెట్టి, జనాల్ని హెచ్చరికలకు గురి చేసి అధికారంలోకి వస్తామనుకుంటే మాత్రం జనం యాక్సెప్ట్ చేయరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్లో పదే వినిపిస్తున్న మాట ఇదే. ఆయన అలా చెప్పడాన్ని ఆసరాగా తీసుకొని క్యాడర్ చాలా చోట్ల రప్ప అని బలిచ్చేస్తామని అది ఇది ఫ్లెక్సీలు పెడుతున్నారు. సో వీలైతే శాంతంగా, చాలా పద్ధతిగా, చాలా పొలైట్గా జనానికి కన్విన్స్ చేసేలా మేము చేసిన మంచిది, దురదృష్టవశాత్తు మేము చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం, మేము కొన్ని తప్పులు చేసాం, ఆ తప్పులను మేము ఒప్పుకుంటాం, ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కానివ్వం అని చెప్తే జనం యాక్సెప్ట్ చేస్తారేమో. కానీ అలా కాకుండా మేము అంతా మంచిగా చేసాం, మీ కర్మకు మీరు వాళ్ళని గెలిపించారు, మీరు అనుభవిస్తున్నారంటే ఎవడో విననమాట.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వైసీపీ హెచ్చరికలు దేనికి పనిచేయవు, జనాల్ని భయపెడతామంటే మాత్రం కుదరదు. థ్యాంక్ యూ. నేను ఎండాల్లో మీకు ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్గానే తెలుసు. సో నాలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, మనం రాయాలంటే ఎంత డెప్త్గా రాస్తాం, టీం వర్క్ ఏంటి, అసలైన జర్నలిజం ఏంటి అనేది మన గుండు సూది మ్యాగజైన్లో మీకు తెలుస్తుంది. సో ఇది జనవరి నెల మ్యాగజైన్. దీనిలో మనం ఎమ్మెల్యేలు ఎందుకు కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు పార్టీ కంట్రోల్ చేయట్లేదు, అసలు జనానికి ఎమ్మెల్యేలకు ఉండాల్సిన పొలిటికల్ కనెక్షన్ కాస్త కమర్షియల్ కనెక్షన్గా ఎందుకు మారిపోతుంది అనేది ఒకటి రాస్తూ అనేక అంశాలు దీనిలో కవర్ చేసాం. ఈ మ్యాగజైన్లో చాలా అంశాలు కవర్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం రాయబోయే కవర్ పేజీ ఆర్టికల్ ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలుస్తారా లేదా పార్ట్ 1. అద్భుతంగా ఉంటుంది ఆర్టికల్, చదవండి. 4 పేజీల్లో రాస్తాను ఎడిటోరియల్. ఇప్పటి వరకు జనానికి తెలియని పాయింట్లు, ఈవెన్ వైసీపీలో చాలా మంది నాయకులకి తెలియని పాయింట్లు అందులో నేను ప్రస్తావిస్తాను. చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి కవర్ పేజీ ఆర్టికల్ నెక్స్ట్ మంత్ మ్యాగజైన్లో రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా, గెలవడానికి దోహదం చేసే అంశాలు, గెలవకపోవడానికి దోహదం చేసే అంశాలు, అన్ని నిజాలు చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి 4 పేజీల్లో రాస్తాను. దాంతోపాటు ఇతర అంశాలు చాలా ఉంటాయి, జాతీయ రాజకీయ అంశాలన్నీ కూడా. సో మీకు ఈ మ్యాగజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. నెలలో 30 పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. మంచి కంటెంట్ ఇస్తాం, జనాల్ని రాజకీయంగా చైతన్యవంతులను చేస్తాం, పరిపాలనలో పారదర్శకత కోసం, రాజకీయాల్లో జవాబుదారీతనం కోసం, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మీడియాలో, తెలుగు రాజకీయాల్లో ఇటువంటి మ్యాగజైన్ ఏ ఒక్కరూ దించలేదు. మనం ఫస్ట్ నెలలోనే 30,000కు పైగా కాపీలు అందించాం. సో మనం సక్సెస్ అయ్యాం. సో మీకు కూడా మ్యాగజైన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.